అల్లాహకు మీ ఆకలి మీ దాహం అవసరం లేదు. ఉపవాసం ఉద్దేశం కేవలం కడుపు ఖాళీగా ఉంచడమే అయితే అల్లాహ్ ఖురాన్లో బహుశా మీరు దైవభీతిపరులు అవ్వాలి అని చెప్పేవాడు కాదు. అసలు ప్రశ్న ఇదే, ఆకలికి తక్వాతో ఉన్న సంబంధం ఏమిటి? మరియు ఈ ఆజ్ఞను అల్లాహ్ అందరి మనుషులకి కాకుండా ప్రత్యేకంగా మోమిన్లకే ఎందుకు ఇచ్చాడు? ఈ రోజు మనం ఉపవాసం యొక్క అసలైన తత్వాన్ని అర్థం చేసుకుందాం. ఇది రమదాన్ స్పెషల్ సిరీస్ లో ఎపిసోడ్ 1. ముందుగా ఒక పెద్ద అపోహను తొలగిద్దాం. చాలాసార్లు మనం వింటాం, పేదల ఆకలి బాధ అర్థం చేసుకోవడానికి ఉపవాసం అని. వినడానికి ఇది చాలా భావోద్వేగంగా ఉంటుంది, కానీ నిజానికి ఇది పూర్తి కారణం కాదు. ఆలోచించండి, రోజా పేదల బాధను అర్థం చేసుకోవడానికి అయితే అల్లాహ్ పేదలపై కూడా రోజా ఎందుకు ఫర్జ్ చేశాడు? పేదవాడికి ఆకలి అంటే ఏమిటో ముందే తెలుసు కదా. నిజం ఏమిటంటే రోజా ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ కాదు. ఇది మీకు మీ రబ్బుకు మధ్య ఉన్న ఒక రహస్య ఒప్పందం. దీని లక్ష్యం ఆకలి కాదు. దీని లక్ష్యం నఫ్స్ పై కోరికలు, భావోద్వేగాలపై నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్. అల్లాహ్ రోజాను ఫర్జ్ చేసినప్పుడు సూరా బఖరా ఆయత్ 183లో ఇలా అన్నాడు, యా అల్లజీనా ఆమను, ఓ విశ్వాసులారా. ఇక్కడ గమనించండి, అల్లాహ్ యా అన్నాస్, ఓ మనుషులారా అనలేదు. మొత్తం మానవాళిని పిలవలేదు. కేవలం మోమిన్లకే గౌరవం ఇచ్చాడు. అంటే ఇది ఇతరుల కోసం కాదు, తన వారి కోసం ఇది ఒక గౌరవం. అల్లాహ్ అంటున్నాడు, ఓ విశ్వాసులారా, మీకు ఉపవాసం విధిగా నిర్ణయించబడింది. మీకు ముందు ఉన్నవారికి విధిగా నిర్ణయించబడినట్లే బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ దైవభీతిపరులు అంటే ఎవరు? దైవభీతి అంటే ఎప్పుడూ భయంతో ఉండేవాడు కాదు. హృదయంలో అల్లాహ్ ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు అన్న గాఢమైన భావన ఉండి, ఆ భావన వల్ల పాపం నుంచి తనను తాను కాపాడుకోవడం. తక్వా అంటే ఒకటే విషయం, కనిపించకపోయినా నమ్మడం, నా రబ్బు నన్ను చూస్తున్నాడు అని. ఒక్కసారి ఊహించుకోండి, ఎండలు బాగా ఉన్నాయి, మీరు గదిలో ఒంటరిగా ఉన్నారు, ఫ్రిడ్జ్లో చల్లని నీరు ఉంది, కెమెరా లేదు, మనిషి లేడు, గొంతు ఎండిపోతోంది, అయినా మీరు నీరు తాగరు. ఎందుకు? ఎందుకంటే మీ హృదయంలో తక్వా ఉంది. నేను ఈ ప్రపంచం నుంచి దాక్కోవచ్చు, కానీ నా అల్లాహ్ నుంచి కాదు. ఇదే ఉపవాసం, అల్లాహ్ కోసం హలాల్ అయిన నీటినే వదిలేయడం, మీ లోపలి కోరికలకు శిక్షణ ఇవ్వడం. మీరు ఆలోచించండి, నేను అల్లాహ్ కోసం హలాల్ను వదిలేయగలిగితే హరామైన అబద్ధం, గిబత్, దొంగతనం ఎలా చేయగలను? తక్వా నుదిటిపై ఉండదు, తక్వా హృదయంలో ఉంటుంది. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ఛాతీ వైపు చూపిస్తూ 3 సార్లు అన్నారు, అత్తక్వా హాహునా, తక్వా ఇక్కడ ఉంది, తక్వా ఇక్కడ ఉంది, హృదయంలో ఉంది. కాబట్టి స్నేహితులారా, రోజా ఉద్దేశం మనకు స్పష్టమైంది. ఆకలి కాదు, దాహం కాదు, తక్వా అని. కానీ ఒక ప్రశ్న మిగిలింది, ప్రవక్త వారి సహచరులు ఈ తక్వాను ఎలా ఆచరించారు? ఇవన్నీ తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరియు ఈ రమదాన్ సిరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అల్లాహ్ మనందరినీ నిజమైన దైవభీతి పరులుగా చేయుగాక. ఆమీన్.